హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ మీ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్కి నామినేషన్ని ఎలా యాడ్ చేసుకోవాలి అనే దాని గురించి. ఈ నామినేషన్ యాడ్ చేసుకోవడం చాలా ఈజీ, మీకు 2 minutes కన్నా ఎక్కువ టైం పట్టదు. సో ఈ వీడియో ఫాలో అయిపోయి నామినేషన్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే నామినేషన్ యాడ్ చేసుకోవడం వల్ల మనకే అడ్వాంటేజ్. ఎప్పుడైనా అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్లో ఇన్వెస్టర్కి ఏదైనా జరిగితే అలా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళేలా ఈ నామినేషన్ హెల్ప్ అవుతుంది. సో నామినేషన్ యాడ్ చేయడం ఇగ్నోర్ చేయొద్దు. మీకు ఎన్ని ఫోలియోస్ ఉన్నా, లేకపోతే మీరు ఎన్ని డిఫరెంట్ యాప్స్లో ఇన్వెస్ట్ చేసినా కానీ మ్యూచువల్ ఫండ్స్లో, మీరు అన్నింటికి కలిపి ఒకే దగ్గర నామినేషన్ యాడ్ చేసుకోవచ్చు. అదేంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి సెబీ కూడా ఇంతకుముందు సర్క్యులర్లో 30th June మనకి నామినేషన్ యాడ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్గా డిక్లేర్ చేస్తుంది మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్కి అండ్ డిమాట్ అకౌంట్స్కి. బట్ రీసెంట్గా ఇష్యూ చేసిన ఈ సర్క్యులర్ ప్రకారం మాత్రం ఇప్పుడు మనకి చాయిస్ ఆఫ్ నామినేషన్ మ్యాండేటరీ కాదు. అంటే మీ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్కి అండ్ డిమాట్ అకౌంట్స్కి నామినేషన్ యాడ్ చేయకపోయినా కానీ మీరు ట్రాన్సాక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్కి అప్లై అవుతుంది ఈ రూలు. న్యూ ఇన్వెస్టర్స్కి మాత్రం ఈ నామినేషన్ మ్యాండేటరీనే. ఒకవేళ ఈ సర్క్యులర్ని మీరు చూద్దాం అనుకుంటే సర్క్యులర్ని లింక్ చేసిన డిస్క్రిప్షన్లోని ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ నామినేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇంతకుముందు అంటే మనకు నామినేషన్ తాలూకా డీటెయిల్స్ ఎక్కువ అడిగేవాళ్ళు. ఇప్పుడు మనకి ఓన్లీ 3 fieldsే మ్యాండేటరీ. ఇక్కడ చూస్తే మీరు ఎనెక్షర్ ఏ అని ఉంది కదా, ఫార్మాట్ ఫర్ ప్రొవైడింగ్ నామినేషన్. దీనిలో మనకి మ్యాండేటరీ డీటెయిల్స్ ఈ 3. నేమ్ ఆఫ్ ద నామినీ ఒకటి, షేర్ ఆఫ్ ఈచ్ నామినీ ఒకటి, రిలేషన్షిప్ ఒకటి. ఈ 3 ఇస్తే సరిపోతుంది. రిమైనింగ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, అడ్రస్, ఇవి మ్యాండేటరీ కాదు. మీరు ఇస్తే బెటరు, ఇవ్వకపోయినా పర్లేదు. సో ఇప్పుడు నామినీని మీ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్కి ఎలా యాడ్ చేసుకోవచ్చున్నది చూద్దాం. ఫస్ట్ యాడ్ చేసే దానికన్నా ముందు మీరు నామినీ స్టేటస్ చెక్ చేసుకోవాలి. జనరల్గా మనం ఏం చేస్తాం, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. అంటే కొన్నిసార్లు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాం. సపోజ్ హెచ్డిఎఫ్సి ఫండ్ ఉందనుకోండి, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి వెబ్సైట్లో ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. లేకపోతే కొన్నిసార్లు యాప్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తాం. అలా మనకి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండొచ్చు. అయినా కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో మీకు అన్ని ఫోలియోస్ కూడా మీకు ఒకే దగ్గర కనిపిస్తాయి. అదే మనకి ఎంఎఫ్ సెంట్రల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ ఎంఎఫ్ సెంట్రల్ అనే వెబ్సైట్లోనే మనం మ్యూచువల్ ఫండ్ నామినీస్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ మనకి క్యామ్స్ అండ్ కెఫిన్ టెక్ జాయింట్గా ఆర్గనైజ్ చేస్తున్న వెబ్సైట్. సో మీకు ఎన్ని ఫోలియోస్ ఉన్నా కానీ అన్ని ఫోలియోస్ మీకు జాయింట్గా ఈ వెబ్సైట్లో రిఫ్లెక్ట్ అయిపోతాయి. ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయారు అనుకోండి వెబ్సైట్లోని, సైన్ ఇన్ బటన్పై క్లిక్ చేసుకొని మీ లాగిన్ డీటెయిల్స్తోని పోర్టల్లో లాగిన్ అయిపోండి. అది మీరు ఇంకా రిజిస్టర్ అవ్వకపోతే ఇక్కడ సైన్ ఇన్ బటన్పై క్లిక్ చేసుకొని నార్మల్ డీటెయిల్సే ఉంటాయి. పాను, మొబైల్ నెంబరు లేదా మెయిల్ ఐడి ఎంటర్ చేసేసి నెక్స్ట్ స్టెప్లో కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, మీ నేము, యూజర్ నేమ్, ఇలాంటివన్నీ. అది ఇచ్చేసి ఈజీగా రిజిస్టర్ అయిపోవచ్చు. అలా ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని పోర్టల్లోకి సైన్ ఇన్ అయిపోండి. ఇలా మీరు పోర్టల్లో లాగిన్ అవగానే మీకు నామినేషన్ గురించి ఒకసారి రిమైండర్ వస్తుంది. అదే మనం ఇప్పుడు చేయబోతున్నాం. సో ఇక్కడ ఓకే క్లిక్ చేసేసేయండి. సో లాగిన్ అయిన తర్వాత మీకు పోర్టల్ ఎలా ఉంటుంది. దీనిలో మీకు ఓన్లీ మ్యూచువల్ ఫండ్ నామినేషన్ అప్డేషన్ ఒకటే కాదు, మీ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ రిలేటెడ్గా ఏ ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ అయినా కానీ దీనిలో ప్లేస్ చేసుకోవచ్చు. అంటే విత్డ్రాల్ కానీ, రిడెంప్షన్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ, ఎస్డబ్ల్యూపీ కానీ, ఇలా ఏదైనా కానీ. ఇంతకుముందు మనకి మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్స్ కావాలంటే క్యామ్స్లో సపరేట్గా, కెఫిన్ టెక్లో సపరేట్గా, లేకపోతే మీరు పేటీఎంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, పేటీఎం నుంచి సపరేట్గా, అలా డిఫరెంట్ యాప్స్ నుంచి, డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కన్సాలిడేట్ చేసుకోవాల్సి వచ్చేది. అండ్ కొన్నిసార్లు నామినీ అప్డేట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా సర్వీస్ రిక్వెస్ట్ ప్లేస్ చేయాలన్నా కానీ ఈ మ్యూచువల్ ఫండ్ ఫోలియో మనకి దేనిలో ఉందో అర్థమయ్యేది కాదు. అంటే డీమ్యాట్లో ఉందా, డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తామో తెలిసేది కాదు. సో ఆ ప్రాబ్లం లేకుండా మీకు దీనిలో మీ పోర్ట్ఫోలియోలో అన్ని మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మీరు వ్యూ పోర్ట్ఫోలియో ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకుంటే మీ అన్ని స్కీమ్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. అదొక్కటే కాదు, ఇక్కడ మీరు ట్రాన్సాక్ట్ చేసుకోవాలన్నా ట్రాన్సాక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఆల్రెడీ ప్లేస్ చేసి ఉంటారు కదా, లంసమ్ కానీ సెప్ కానీ, దాన్ని మోడిఫై చేసుకోవాలనుకున్నా, రిడీమ్ చేసుకోవాలనుకున్నా, స్విచ్ చేసుకోవాలనుకున్నా, అలా ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కానీ అన్నిటికీ రిలేటెడ్గా మీకు ఇక్కడ రిక్వెస్ట్ ప్లేస్ చేసుకోవచ్చు. అలా మీరు ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కానీ దాని రిలేటెడ్ రిక్వెస్ట్ అన్నీ కూడా ఈ వెబ్సైట్లో మీరు ప్లేస్ చేయొచ్చు. సో మనం యాడ్ చేయాల్సిన నామినీ కాబట్టి ఇక్కడ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్కి, సో మీరు సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్పై క్లిక్ చేయండి. ఇది మీకు సర్వీస్ రిక్వెస్ట్ ప్లేస్. ఇక్కడ మీకు చాలా రిక్వెస్ట్ ప్లేస్ చేసుకోవచ్చు. అంటే మీ ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు, దాంతోపాటు చాలా డీటెయిల్స్ ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది నామినీ డీటెయిల్స్ అప్డేషన్ కదా. సో ఇక్కడ అప్డేట్ నామినీ డీటెయిల్స్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేస్తే మీకు అప్డేట్ నామినీ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎన్ని ఫోలియోస్ ఉంటే అన్ని ఫోలియోస్ తాలూకు డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీకు నామినీ స్టేటస్ కనిపిస్తుంది. ఆల్రెడీ మీకు నామినీ యాడ్ అయ్యి ఉంటే ఎస్ అని కనిపిస్తుంది. ఆ నామినీ డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.
అలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఏదైనా ఫోలియోకి నామినీ యాడ్ లేకపోతే ఇక్కడ నో చూపిస్తుంది కదా. సో అలా నో చూపిస్తే ఆ కన్సర్న్ ఫోలియోని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కిందకు వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇలా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీరు నామినేట్ చేయకూడదు అనుకుంటే ఐ డు నాట్ విష్ టు నామినేట్ అని పెట్టేసుకోండి. జనరల్గా ఇది టిక్ చేయొద్దు, మీరు నామినేషన్ యాడ్ చేసుకోవడమే బెటర్. సో నామినీ యాడ్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ బటన్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎవరైతే నామినీగా యాడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ తాలూకు డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఇక్కడ సేవ్ బటన్పై క్లిక్ చేస్తే ఫస్ట్ నామినీగా ఈ డీటెయిల్స్ అన్నీ యాడ్ అయిపోతాయి. ఒకవేళ మీరు ఫర్దర్గా సెకండ్ నామినీ, థర్డ్ నామినీ యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ యాడ్ నామినీ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకుంటే మళ్ళీ సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసి సేవ్ చేసేసేయండి. అలా మీరు ఎంటర్ చేసేసిన తర్వాత నామినీ డీటెయిల్స్ అప్డేట్ అయిపోయినట్టే. సో ఇలా అప్డేట్ చేసుకోండి. మీకు లేని ఫోలియోస్ అన్నిటికీ ఇలా నామినీని యాడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్, మీకు 2 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు. నా సజెషన్ అయితే మీరు ఎంఎఫ్ సెంటర్లో రిజిస్టర్ అయిపోండి. ఎందుకంటే ఈ సైట్లో మనకి చాలా రిక్వెస్ట్లు ప్లేస్ చేసుకోవచ్చు. మనం కన్సాలిడేటెడ్గా మన పోర్ట్ఫోలియోని అంతా చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఎలా చూసుకున్నా ఈ సైట్లో రిజిస్టర్ అవడం అడ్వాంటేజే కాబట్టి రిజిస్టర్ అయిపోండి. దీని తాలూకా లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ చేశాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. అండ్ మ్యూచువల్ ఫండ్ సిరీస్లో కొన్ని వీడియోస్ ఆల్రెడీ మనం చేసాం, బేసిక్స్ మీద, టాక్సేషన్ మీద. సో ఆ వీడియోస్ కూడా లింక్ చేశాను కింద మీకు డిస్క్రిప్షన్లోని. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.